హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది కాంపిటీటర్ కంటెంట్ ఛానల్కి. ఈ వీడియోలో మనం ఇంగ్లీష్లో టాపిక్స్ చూసుకుందాము. అంటే మీకు ప్రాక్టీస్కి, టెట్ అండ్ డిఎస్సికి రెండింటికి యూస్ఫుల్ ఉంటుంది గ్రామర్లో. ఓకేనండి, లెట్స్ స్టార్ట్ ద వీడియో. చూస్ ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్. అంటే ఇక్కడ ఇచ్చిన వర్డ్ ఏమిటో ఒకసారి చూద్దామండి. సర్కంస్పెక్ట్ మాట. సర్కంస్పెక్ట్ యొక్క మీనింగ్ తో మ్యాచ్ అయ్యే వర్డ్ ఏమిటి? సర్కంస్పెక్ట్ అంటే ముందు నేను ఒకసారి చెప్తున్నా చూడండి, జాగ్రత్త మాట. సర్కంస్పెక్ట్ అంటే జాగ్రత్త. సో ఇక్కడ వేరే వాటి కూడా ఒకసారి మీనింగ్స్ తెలుసుకుందాం. కాషియస్. కాషియస్ అంటే జాగ్రత్తగా, కాషియస్ గా ఉండు అంటారు, అంటే జాగ్రత్తగా ఉండు. నెక్స్ట్ రౌండ్ అబౌట్. రౌండ్ అబౌట్ అంటే మనకి చుట్టూ మాట. ఓకేనండి. నెక్స్ట్ ఫుల్ ఆఫ్ రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్ ఇవ్వడం. నెక్స్ట్ టు ఇన్స్పెక్ట్. ఇన్స్పెక్ట్ అంటే తనిఖీ మాట. సో కాషియస్ అన్న జాగ్రత్త, సర్కంస్పెక్ట్ అన్న జాగ్రత్త. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇది కూడా మనం మీనింగ్ తో మ్యాచ్ చేయాలి. సో సినోనిమ్ మాట ఇది కూడా. ఓకే, ఇక్కడ ఇచ్చిన వర్డ్ ఏంటంటే మీడియేట్ మాట అండి. మీడియేట్ అంటే మధ్యలో అయినా, మధ్యవర్తి అయినా, ఓకేనా, ఏదైనా ఇన్ ద మిడిల్ మాట. నెక్స్ట్ ఇంటర్వీన్. ఇంటర్వీన్ అంటే జోక్యం చేసుకోవడం అండి. జోక్యం చేసుకోవడం అన్నా కానీ ఇప్పుడు ఏదైనా ఒక డిస్కషన్ నడుస్తుంది, మధ్యలో ఇంటర్వీన్ అవ్వడం అంటారు, అంటే జోక్యం చేసుకోవడం, మధ్యలో వెళ్ళడం. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కాంప్రమైజ్ అని ఇచ్చాడు, బట్ అది వచ్చేసి కాంప్రామిస్ అండి. ఇక్కడ టీ కాదు, ఆర్, స్పెల్లింగ్ మిస్టేక్. కాంప్రామిస్ అంటే రాజీ పడడం. నెక్స్ట్ నెగోషియేట్ అంటే బేరం ఆడతారు కదండి, దాన్ని నెగోషియేట్ చేయడం అంటారు. నెక్స్ట్ పర్స్యూడ్ అంటే ఒప్పించడం మాట. సో ఇక్కడ మీడియేట్ అంటే మధ్యలో ఆర్ మధ్యవర్తి. సో దేనికి మ్యాచ్ అయ్యేది ఏంటంటే ఇంటర్వీన్ మాట. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. మన నెక్స్ట్ క్వశ్చన్ అండి, చూస్ ద కరెక్ట్ వర్డ్ మాట, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఓకే, ద క్వశ్చన్ చూద్దామండి. ద ఎడిటోరియల్ డాష్ ద వే దట్ జర్నలిజం హ్యాస్ లేట్లీ బీన్ ఫెయిలింగ్ ఇన్ ఇట్స్ మిషన్. సో ఇక్కడ ఆప్షన్స్ చూద్దామండి. ఎక్స్ప్రెసెస్, ఎన్కౌంటర్స్, డిగ్రేడ్స్ అండ్ డిప్లోర్స్. సో ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఆప్షన్ 4 అండి, డిప్లోర్స్ మాట. ద ఎడిటోరియల్ డిప్లోర్స్ ద వే దట్ జర్నలిజం హ్యాస్ లేట్లీ బీన్ ఫెయిలింగ్ ఇన్ ఇట్స్ మిషన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. To pass money in order to distinguish its origin from tax inspectors is known as money. అండ్ ఇక్కడ మనం ఒకసారి చూద్దామండి ఆప్షన్స్. ఇవాషన్, అవాయిడెన్స్, లాండరింగ్, వైట్నింగ్. ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3 అండి, లాండరింగ్. టు పాస్ ద మనీ ఇన్ ఆర్డర్ టు డిస్క్విష్ ఇట్స్ ఆరిజిన్ ఫ్రమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్స్ ఈస్ నోన్ యాజ్ మనీ లాండరింగ్ అంటారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇక్కడ మనం సింపుల్ ఈ సెంటెన్స్ ని సింపుల్ సెంటెన్స్ గా మార్చాలి. హీ సెడ్ దట్ హీ వాస్ ఇన్నోసెంట్. సో ఇక్కడ సింపుల్ సెంటెన్స్ గా మార్చాలి. అతను ఏమన్నాడు, తను ఇన్నోసెంట్ అని చెప్పేశాడు. సో అతను దేని గురించి చెప్పాడు, అతను ఇన్నోసెంట్ అని చెప్పాడు. సో తన ఇన్నోసెన్స్ గురించి చెప్పాడు. ఒకసారి మనం ఇక్కడ ఆప్షన్స్ చూసుకుందామండి. హీ సెడ్ హీ వాస్ ఇన్నోసెంట్, హీ టోల్డ్ అబౌట్ హిస్ ఇన్నోసెన్స్, హీ డిక్లేర్డ్ హిస్ ఇన్నోసెన్స్, he expressed of his innocence అని ఇచ్చారు. సో ద రైట్ ఆన్సర్ ఈస్ he declared his innocence మాట. ఓకేనండి, ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ one has to work dash to get a first class. ఇక్కడ ఏమి ఇచ్చారండి, హార్డ్, హార్డ్లీ, మోస్ట్, మోస్ట్లీ. ఇక్కడ one has to work hard to get a first class మాట. ఇక్కడ ly అనేది యాడ్ అవ్వదండి. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, he saw the danger but pressed on. ఇక్కడ కాంప్లెక్స్ సెంటెన్స్ లోకి మార్చాలి. ఒకసారి ఆప్షన్స్ చూడండి. he pressed on even if he saw danger, he pressed on in spite of his seeing danger, he saw the danger so he pressed on, although he saw the danger he pressed on. And the right answer is although he saw the danger he pressed on. ఇక్కడ ఏమి ఇచ్చారండి, హీ సా ద డేంజర్, చూశాడు, బట్ ప్రెస్డ్ ఆన్ అయ్యాడు. సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే తను డేంజర్ చూసినప్పటికీ హీ ప్రెస్డ్ ఆన్. సో ఆల్దో అనేది యూజ్ చేశారండి ఇక్కడ. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ యూ సర్చ్ హిస్ పాకెట్స్ యూ విల్ ఫైండ్ ద వాచ్. ఒకవేళ నువ్వు తన పాకెట్స్ చెక్ చేసినట్లయితే నీకు వాచ్ దొరుకుతుంది. ఇది కాంపౌండ్ సెంటెన్స్ లోకి మార్చాలి. ఓకేనండి, సరే ఆప్షన్స్ చూసుకుందాం. సర్చ్ హిస్ పాకెట్స్ అండ్ యూ విల్ ఫైండ్ ద వాచ్. ఫైండ్ ద వాచ్ ఆఫ్టర్ సర్చింగ్ హిస్ పాకెట్, ఇది అసలే కాదండి. నెక్స్ట్ సర్చ్ అండ్ ఫైండ్ ద వాచ్ ఇన్ హిస్ పాకెట్స్, ఇది కూడా కాదు.
యూ విల్ ఫైండ్ ద వాచ్ ఇన్ కేస్ యూ సర్చ్ హిస్ పాకెట్స్. ఇక్కడ ఇన్ కేస్ అనేది రాదు. సో సర్చ్ హిస్ పాకెట్స్ అండ్ యూ విల్ ఫైండ్ ద వాచ్. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ చేంజ్ ద వాయిస్. ఇక్కడ మనం వాయిస్ మార్చాలండి. 2 స్మాల్ బాయ్స్ స్టాప్డ్ అస్. ఇక్కడ ఏమవుతుందండి మనం వాయిస్ మార్చేటప్పుడు ఇక్కడ అస్ అనేది ఆబ్జెక్టివ్ లో ఉంది అండ్ 2 స్మాల్ బాయ్స్ అనేది సబ్జెక్ట్ మాట. సబ్జెక్ట్ ఎప్పుడు ఆబ్జెక్ట్ అవుతుంది, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ కి వస్తుంది అండ్ తర్వాత హెల్పింగ్ వర్బ్ వస్తుంది అండ్ V3 వస్తుంది. ఓకేనా అండి. ఇక్కడ ఎట్లా కుదిరింది ఒకసారి చూద్దాము. ఇక్కడ అన్ని వి వచ్చాయి. సో ఇక్కడ అజ్ అనేది వి అయింది, ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్ గా వచ్చేసింది. ఆ తర్వాత హెల్పింగ్ వర్బ్ ఉంది. ఇక్కడ ఏమిచ్చాడు స్టాప్డ్ అంటే ఇది పాస్ట్ టెన్స్ లోకి వెళ్ళిపోయింది కాబట్టి హెల్పింగ్ వర్బ్ వర్ వస్తుంది. ఎందుకంటే వి అంటే ప్లూరల్ కాబట్టి వర్ వస్తుంది. సింగులర్ అయితే వాస్ వచ్చేది కానీ మనకి ఇక్కడ ప్లూరల్ కాబట్టి వర్ వస్తుంది. సో వర్ ఎక్కడ ఉందండి 2 లో 4 లో వర్ ఉంది. ఓకేనా అండి. తర్వాత స్టాప్డ్, ఓకే స్టాప్డ్ కూడా పెట్టారు. అండ్ బీయింగ్ అనేది లేదు మాట, ఎందుకంటే ఇది కంటిన్యూస్ టెన్స్ లో లేదు కాబట్టి మనం కంటిన్యూస్ టెన్స్ పెట్టట్లేదు, బీయింగ్ అనేది లేదు. సో ఆప్షన్ 4 ఇస్ ద రాంగ్ ఆన్సర్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఇంకా మిగిలి ఉన్నది ఏంటంటే మనకి ఇక్కడ ఓన్లీ ఆప్షన్ 2 ఉంది. ఒకసారి అది కరెక్ట్ ఉందో లేదో చూసుకుందాం. వి వర్ స్టాప్డ్, ఓకే V3 వచ్చింది. బై కంపల్సరీ V3 తర్వాత బై అనేది కంపల్సరీ రావాలండి మన వాయిస్ చేంజ్ చేసేటప్పుడు. బై ఇక్కడ సబ్జెక్ట్ అనేది ఆబ్జెక్ట్ గా వచ్చింది 2 స్మాల్ బాయ్స్. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్ అవ్వాలి, తర్వాత హెల్పింగ్ వర్బ్ రావాలి, V3 రావాలి, తర్వాత బై రావాలి అండ్ ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ ఉంది కదండి అది ఆబ్జెక్ట్ గా రావాలి. ఓకేనా అండి. క్లియర్ అయింది కదా. ఆప్షన్ 2 ఇస్ ద ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చేంజ్ ద స్పీచ్ ఇచ్చాడు. రజనీ సెడ్ వి ఆర్ ఆల్ మోర్టల్స్. సో రజనీ ఏమంది మనమందరం మోర్టల్స్ అంటే జీవం ఉన్న ప్రాణులు మాట. మోర్టల్స్, ఇమ్మోర్టల్స్ అంటే చనిపోయిన వాళ్ళు, జీవం లేని వాళ్ళు మాట, అంటే లివింగ్ బీయింగ్స్, నాన్ లివింగ్ బీయింగ్స్ అన్నట్టు. సో ఇక్కడ రజనీ సెడ్ మాట. సో ఇక్కడ సెడ్ ని మనం స్పీచ్ చేంజ్ చేసేటప్పుడు ఇక్కడ కామా అండ్ ఫస్ట్ ఫీస్ ఉన్నాయి కదండి, ఈ రెండు తీసేస్తే దట్ అనేది ప్లేస్ అవుతుందండి. సో రజనీ సెడ్ దట్, ఈ నాలుగిట్లో సెడ్ దట్ ఉంది. ఓకే వి ఇక్కడ ఉన్న చూసారా ఇది యాజ్ ఇట్ ఈజ్ అనేది కంటిన్యూ అవుతుంది, ఇక్కడ ఏం మారదు. సో రజనీ సెడ్ దట్ వి ఆర్ ఆల్ మోర్టల్స్. సో ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ యాంటోనిమ్ అండి. యాంటోనిమ్ అంటే మీకు తెలుసు కదండి, ఆపోజిట్స్ మాట. ఇందాక మనం చూసింది సినోనిమ్ మాట, ఇది యాంటోనిమ్. పౌసిటీ. పౌసిటీ యొక్క ముందు మీనింగ్ చెప్తున్నా వినండి. పౌసిటీ అంటే తక్కువ లేకపోతే కొరత మాట. ఓకేనండి. ఇక్కడ సర్ప్లస్ చూద్దాం. సర్ప్లస్ అంటే మిగిలిపోయింది అంటే ఇంకా ఉంది అన్నట్టు. నెక్స్ట్ స్కార్సిటీ. స్కార్సిటీ అంటే కూడా తక్కువ, లేకపోవడం, లేకపోతే కొరత అనేది వస్తుంది. ఓకేనండి. నెక్స్ట్ ప్రెజెన్స్ అంటే ఉనికి అంటే ఉన్నది అని. నెక్స్ట్ రిచ్నెస్ అంటే సంపద లేకపోతే ఉన్నవాళ్ళు. సో అట్లా వస్తుంది. ఇక్కడ పౌసిటీ అంటే ఏంటండి తక్కువ లేకపోతే కొరత కదండి. సో ఇక్కడ మనకి యాంటోనిమ్ ఆపోజిట్ అంటే సర్ప్లస్, మిగిలి ఉంది, ఇంకా ఉన్నవి. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి, ఆపోజిట్ కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ అండి. సమ్ వన్ గేవ్ హర్ ఏ బుల్డాగ్. సో ఇక్కడ మనం వాయిస్ చేంజ్ చేయాలండి ప్యాసివ్ వాయిస్ లోకి. ఓకేనండి. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ చూసుకుందాం. షీ వాస్ గివెన్ ఏ బుల్డాగ్, ఏ బుల్డాగ్ వాస్ గివెన్ టు హర్, she has been given a bulldog, she is being given a bulldog by someone. ఓకే ఇక్కడ బీయింగ్ ఉంది, సో ఇది మనం తీసేస్తాం, ఇట్స్ నాట్ ఏ కంటిన్యూస్ టెన్స్. నెక్స్ట్ ఇక్కడ చూసారండి బుల్డాగ్ ఇది ఆబ్జెక్ట్ కదండి, ఆబ్జెక్ట్ అనేది ఫస్ట్ లోకి రావాలి అండ్ ఇక్కడ సమ్ వన్ గేవ్ హర్ కాబట్టి హర్ అంటే తనకి, సో అది అనేది మనకి ఆబ్జెక్ట్ గా రావాలి. సో ఇక్కడ ఎక్కడ ఉందండి బుల్డాగ్ ఫస్ట్. సో ఆప్షన్ 2 ఇస్ రైట్ ఆన్సర్. ఇంకా వేరే కూడా మనం చూసుకోకర్లేదు. ఏ బుల్డాగ్ వాస్ గివెన్ టు హర్. ఓకేనా అండి. వాస్ ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఉంది, V3 ఉంది అండ్ టు హర్ కూడా ఉంది కాబట్టి సో ఇట్స్ రైట్. మన నెక్స్ట్ క్వశ్చన్ అండి. ద స్ట్రైక్ బై ద కాంట్రాక్ట్ టీచర్స్ వాస్ డాష్ ఎట్ ద లాస్ట్ మినిట్. ఇక్కడ ఏమి ఇచ్చారండి కాంట్రాక్ట్ టీచర్ స్ట్రైక్ చేస్తున్నారు అనమాట, లాస్ట్ మినిట్ లో ఏమైంది అనేది. సో ఇక్కడ మనకి కాల్డ్ ఆఫ్, కాల్డ్ అవుట్, కాల్డ్ ఎట్, కాల్డ్ ఆన్ అని ఇచ్చారు. సో ద రైట్ ఆన్సర్ ఇస్ కాల్డ్ ఆఫ్ అండి, అంటే క్యాన్సిల్ అయిపోయింది మాట. స్ట్రైక్ బై ద కాంట్రాక్ట్ టీచర్స్ వాస్ కాల్డ్ ఆఫ్ ఎట్ ద లాస్ట్ మినిట్. సో ఒక్కొక్కసారి అంటారు మీరు ఎప్పుడైనా క్రికెట్ చూస్తూ ఉంటే
చెప్తూ ఉంటారు కదండి. చెప్పేటప్పుడు ఏమంటారు? ద క్రికెట్ మ్యాచ్ వాస్ కాల్డ్ ఆఫ్ డ్యూ టు ద హెవీ రైన్ అని చెప్తారు. సో కాల్డ్ ఆఫ్ అంటే ఏంటండి? కాల్డ్ ఆఫ్ అంటే క్యాన్సిల్ అవ్వడం. నెక్స్ట్ సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఇడియమ్స్ ఇచ్చారు. ఎట్లాంటి టైప్ ఆఫ్ ఇడియం ఇచ్చారు చూద్దాం. టు రైడ్ వన్స్ హాబీ హార్స్ మీన్స్ అంటే టు రైడ్ వన్స్ హాబీ హార్స్ అంటే ఏంటి? ఒకసారి చూద్దాము ఏమేమి ఇచ్చాడు ఆప్షన్స్ లో. Talk about one's favorite subject, to go for a ride, to bet on a horse, to be interested in horses. సో ఇక్కడ హార్స్ అని ఇచ్చారు కదా అని కంపల్సరీ హార్స్ రావాలని లేదు. సో దీస్ ఆర్ నాట్ రైట్ ఆన్సర్స్ అండి. టు టాక్ అబౌట్ వన్స్ ఫేవరెట్ సబ్జెక్ట్. ఇప్పుడు నా ఫేవరెట్ సబ్జెక్ట్ ఉంది అనుకోండి. సపోజ్ నా ఫేవరెట్ సబ్జెక్ట్ ఇంగ్లీష్. సో నేను ఇంగ్లీష్ గురించి మాట్లాడతాను. సో దాన్ని ఏమంటారంటే టు రైడ్ వన్స్ హాబీ హార్స్ అంటారు. సో ద రైట్ ఆన్సర్ ఇస్ టు టాక్ అబౌట్ వన్స్ ఫేవరెట్ సబ్జెక్ట్ మాట. హాబీ అని ఇచ్చారు. ఇప్పుడు మీరు ఎలా గుర్తుపెట్టుకుంటున్నారంటే హాబీ అని ఇచ్చారు కాబట్టి సపోజ్ నాకు ఈ సబ్జెక్ట్ చదవడం హాబీ అనుకోండి. సో అలా గుర్తుపెట్టుకోండి. టు టాక్ అబౌట్ వన్స్ ఫేవరెట్ సబ్జెక్ట్ మాట. నెక్స్ట్ కూడా మనకి క్వశ్చన్ ఇడియం ఇచ్చారండి. ఒకసారి చూద్దాం. త్రో ద బేబీ విత్ బాత్ వాటర్ ఇంప్లైస్. ఇక్కడ ఏమి ఇచ్చారండి ఇడియం? త్రో ద బేబీ విత్ బాత్ వాటర్ అని ఇచ్చారు. సో ఒకసారి మనం ఆప్షన్స్ చూసుకుందామండి. డిస్కార్డింగ్ సంథింగ్ యూస్ఫుల్, కేర్లెస్లీ హ్యాండ్లింగ్ ద బేబీ వైల్ బాతింగ్, లూజింగ్ సైట్ ఆఫ్ ఇన్ ఎసెన్షియల్స్, వేస్టింగ్ యూస్ఫుల్ రిసోర్సెస్. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసరికి అండి మనకి ఇక్కడ డిస్కార్డింగ్ సంథింగ్ యూస్ఫుల్. డిస్కార్డింగ్ అంటే మనం తీసేస్తున్నాం, ఇంకా మనకి ఇప్పుడు అవసరం లేదు తీసేస్తున్నాం అంటున్నాం. సో డిస్కార్డింగ్ సంథింగ్ యూజ్ఫుల్ అంటే ఏదైతే మనకి యూజ్ అవుతుందో దాన్ని మనం తీసేస్తున్నాం అన్నమాట. డిస్కార్డింగ్ ఓకేనండి. యూజ్ఫుల్ అయ్యేదాన్ని పారేయడం. ఓకేనండి, అర్థమైంది కదా. అంటే బేబీని బాత్ వాటర్ తో పాటు పడేయడం. సో బేబీ అంటే ఏంటంటే ఇంపార్టెంట్. ఇప్పుడు స్నానం నీళ్ళతో పాటు మనం బేబీని పారేస్తామా? పారేయం కదండి. సో అలానే మనకి యూజ్ఫుల్ ఇంపార్టెంట్ అయిన వస్తువు లేకపోతే ఒక ఎనీథింగ్ ఆబ్జెక్ట్ దాన్ని పారేయడం. ఓకేనండి. నెక్స్ట్ రవి అనుకుంటా అండి, ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్. రవి డాష్ ఇల్ లాస్ట్ మండే. ఇది అందరికి తెలుసు కదండి. రవి ఏమయ్యారు? ఒంట్లో బాగాలేదు. ఏమైంది? లాస్ట్ మండే మాట. రవికి లాస్ట్ మండే ఒంట్లో బాగాలేదు. సో రవి డాష్ ఇల్ లాస్ట్ మండే. సో ఇక్కడ ఒక్క 2 సార్లు మీరు ఈ క్వశ్చన్ ని చదివితే ఇంగ్లీష్ లో ఏంటంటే దానికదే ఒకసారి అన్ని ఆప్షన్స్ ని మీరు ఆ బ్లాంక్ లో పెట్టుకొని చూడండి. ఇది ఫిట్ అవుతుందా, ఇది ఫిట్ అవుతుంది. చాలా వరకు ఆప్షన్స్ కొన్ని రాంగ్ ఉంటాయి అండ్ కొన్ని వరకు ఫిట్ అవుతాయి. చాలా ఈజీగా మీకు ఆన్సర్ అనేది వస్తుంది. రవి ఫెల్ ఇల్ లాస్ట్ మండే మాట అండి. ఆప్షన్ 3 ఇస్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, డస్ లీలా స్మోక్? ఎస్. ఏం లేదండి, ఇక్కడ ఇచ్చిందే మనకి ఆన్సర్ వస్తుంది. దాంట్లో చూసుకోవాల్సింది ఏం లేదు. సో option 2 is the right answer. Does Leela smoke? Yes, she does. Next question అండి. Her first son dash to her expectations. ఒకసారి ఆప్షన్స్ చూసుకుందామండి. lived up, got up, gave in, succumbed. ఓకేనండి, ఒకసారి చూసుకుందాం. గేవ్ ఇన్ మాత్రం రాదండి అసలుకి. ఎందుకంటే ఇంకా తన చేతుల్లోంచి వదిలేసుకున్నాడు అన్నట్టు వస్తుంది ఆప్షన్. సో మనకి ఇక్కడ ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. లివ్డ్ అప్ మాట. అంటే తన ఎక్స్పెక్టేషన్స్ తను ఎలా ఊహించుకుందో సేమ్ ఆ ఎక్స్పెక్టేషన్ కి ప్రాణం పోసినట్టు తను కూడా ఇది చేశాడు అంటారు కదండి. సేమ్ తను ఏమనుకుందో అలా అయ్యాడు తన కొడుకు. సో ప్రాణం పోసాడు అన్నట్టు. లివ్డ్ అప్ టు హర్ ఎక్స్పెక్టేషన్స్. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. సో ఈ రోజుతో మన సెషన్ అనేది కంప్లీట్ అయింది. మీకు ఎవరికైనా పలాంటి టాపిక్ కావాలి ఇంగ్లీష్ లో, గ్రామర్ లో అని చెప్తే నేను ఆ టాపిక్ మీద కూడా వీడియోస్ చేస్తానండి. మా ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.